హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 28/2025 అండి. టైం వచ్చేసి అరౌండ్ 2 o'clock అవుతా ఉంది. డిఎస్సి వెరిఫికేషన్కి సంబంధించినటువంటి కొన్ని అఫీషియల్ న్యూస్ అయితే చూద్దామండి. జిరాక్స్ కాపీలను ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించాలా, ఏమన్నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేకపోతే ఒప్పుకుంటారా, అండ్ అలానే వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుందా ఉండదా అని చెప్పేసి కొన్ని అయితే అంశాలు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఏవైతే మీకు కనిపిస్తూ ఉన్నాయో ఇవి మెగా డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఉండేటువంటి చెక్ లిస్ట్ అండి. ఇదంతా కూడా ఇక్కడ నేమ్ కానీ, మీ డిఎస్సి ఐడి కానీ, ఆధార్ నెంబర్ కానీ, ఏజ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లోకల్ స్టేటస్ కానీ, అండ్ అలానే నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ స్టేటస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండి. మన 10th క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డు మీడియం ఫస్ట్ లాంగ్వేజ్, తర్వాత ఇంటర్మీడియట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీడియం సబ్జెక్ట్స్ బోర్డు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. అండ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ సబ్జెక్ట్స్ మీడియము పర్సంటేజ్ కూడా యాజ్ పర్ నామ్స్ ఉండాలండి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా సేమ్ అండి, యాజ్ పర్ నామ్స్ ఉండాలి. అండ్ అలానే ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇన్ పీజీ అండ్ పర్సంటేజ్ యాజ్ పర్ నామ్స్ అని ఉందండి. అంటే 50% ఎక్కువ, 50% పైన ఉండాలి కదండి అందరికీ, అదే అండి. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రిన్సిపల్ పోస్ట్కి అడిగారండి. ఇవండి మొత్తానికి వచ్చేసి మనకు చెక్ లిస్ట్లో ఉండేటువంటివి. తర్వాత పర్సంటేజ్ వచ్చేసి వీళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారండి. ఆ విషయం అందరికి తెలిసిందే అండి, పర్సంటేజ్ ఎంత ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ అలానే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అండి. డిఎడ్ కానీ లేదా స్పెషల్ డిఎడ్ కానీ లేదా టీటీసీ కానీ అన్నీ ఒకటే కదండి. సో ఇవ్వండి ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డు, తర్వాత మీడియం, అలానే బిఎడ్ కానీ లేదంటే స్పెషల్ బిఎడ్ కానీ మెథడాలజీస్ ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్స్ అని ఇవ్వడం జరిగిందండి. ఆల్ రిక్విసైడ్ క్వాలిఫికేషన్స్ అక్వైర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ మెగా డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ 15/5/2025 అండి. తర్వాత వచ్చేసి టెట్ మార్క్స్ అడిగారండి. క్యాండిడేట్ రిలేటింగ్ టు కమ్యూనిటీ, తర్వాత వచ్చేసి ఎస్సీ బీసీ ఇవి కూడా అడగడం జరిగిందండి. ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ అండి. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉండేవాళ్ళు వాళ్ళ పర్సెంటేజ్ కూడా అడిగారండి. తర్వాత ఎక్స్ యూనివర్సిటీ కోటా కూడా ఉందండి. ఫేక్ యూనివర్సిటీస్ ఏమైనా ఉంటే వాటి గురించి కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. అండ్ అలానే క్యాండిడేట్ వచ్చేసి ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అయ్యాడు, అలానే ఫైనల్ ఎలిజిబిలిటీ స్టేటస్ ఏముందో దాన్ని కూడా రాయడం జరిగిందండి. ఒకవేళ రిజెక్షన్ ఉంటే ఎందుకు రిజెక్షన్ చేయాల్సి వచ్చిందో అది కూడా రీజన్ ఉందండి. కింద మనకు ఎవరైతే మనకు ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళ ముగ్గురు సైన్ చేస్తారండి. కమిటీ మెంబర్ 1, కమిటీ మెంబర్ 2, కమిటీ మెంబర్ 3 అని చెప్పేసి మనకు ఒక కమిటీలో 3 మెంబర్స్ ఉంటారు కదండి. వాళ్ళ నేము, డెసిగ్నేషను, సిగ్నేచరు, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇవన్నీ డీటెయిల్డ్గా మనకు అఫీషియల్గా ఉండేటువంటి చెక్ లిస్ట్ అండి, వెరిఫికేషన్ చెక్ లిస్ట్. నెక్స్ట్ మనకు చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే అండి, ఏమన్నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మిస్ అయితే ఒప్పుకుంటారా, తర్వాత సబ్మిట్ చేస్తామంటే ఒప్పుకుంటారా అంటే లేదండి, వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం అయితే ఒప్పుకోరు. మీ పోస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎవరైతే ఉంటారో మీ తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అండ్ అలానే వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి. నో అండి, నో ఛాన్స్ ఆఫ్ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండదు. ఒకవేళ పోస్టులు ఏమన్నా మిగిలిపోతే ఆ పోస్టులు ఏం చేస్తారంటే నెక్స్ట్ డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. అండ్ వీటికి ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తానండి. ఇదండి మనకు అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఉందండి. ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ డ్యూలీ అటెస్టెడ్ బై ఏ గెస్టెడ్ ఆఫీసర్ అండి. అంటే గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేసినవి 3 సెట్లు జిరాక్స్ కాపీలు అనేవి సబ్మిట్ చేయాలని ఉంటుందండి. అండ్ అలానే మన ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేయాలండి, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ కూడా. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఫెయిల్స్ టు produce the original documents during certificate verification, their candidature will be rejected. The next candidate on the selection list will be considered for verification అని ఇవ్వడం జరిగిందండి. అంటే మీరు ఏమన్నా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయలేకపోతే మీ జాబ్ అనేది నెక్స్ట్ క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుందని దీని మీనింగ్ అండి. If any candidate fails to join the post for any reason, the post will be carried forward to the next DSA recruitment. There shall not be any waiting list అని చెప్పేసి ఇవ్వడం జరిగిందంటే, అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి, వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండదు. ఒకవేళ వేకెన్సీస్ ఏమన్నా మిగిలిపోతే ఏ పర్సన్ అయినా పోస్ట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ డిఎస్సికి ఆ పోస్టులను, ఆ వేకెన్సీస్ అనే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. సో ఇదండి మొత్తానికి మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయండి. జస్ట్ కీప్ వాచింగ్ అండి.